Hi students, welcome to SSR English. Today we discuss one of the grammar topic in first year intermediate, silent letters. Silent letters, Roman number 14, it gives 3 marks topic. చూడండి మనకి ఫస్ట్ ఇయర్ గ్రామర్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ గ్రామర్లో సైలెంట్ లెటర్స్ అనేటువంటి టాపిక్ ఉంది. ఇది 3 మార్క్స్కి మనకి రోమన్ నెంబర్ 14లో వస్తుంది. ఈ టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు అసలు సైలెంట్ లెటర్స్ అంటే ఏంటి, సైలెంట్ లెటర్కి సంబంధించినటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఏ విధంగా ఉంటాయి, సైలెంట్ లెటర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, పబ్లిక్ ఎగ్జామ్లో సైలెంట్ లెటర్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. చూడండి స్టూడెంట్స్, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ కాల్ సైలెంట్ లెటర్స్, సైలెంట్ లెటర్స్ అంటే ఏంటి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఒక రూల్ కనపడుతుంది. సమ్ ఆఫ్ ద డెఫినేషన్, సమ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్, దీస్ ఆర్ కాల్డ్ సైలెంట్ లెటర్స్. అసలు సైలెంట్ లెటర్స్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ద లెటర్స్, కొన్ని అక్షరాలు ఎక్కడున్న అక్షరాలు ఇవి, ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ పదాల్లో ఉన్నటువంటి కొన్ని అక్షరాలు, ఇంగ్లీష్ పదాల్లో ఉన్నటువంటి కొన్ని అక్షరాలు ఏం చేయబడవంట, నాట్ ప్రొనౌన్స్డ్, పలుకబడవు, ఉచ్చరించబడవు అంటాం మనం. ఇంగ్లీష్ పదాల్లో ఉన్నటువంటి కొన్ని అక్షరాలు పలుకబడవు. ఆ పలకలేనటువంటి ఉచ్చరించబడలేనటువంటి ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాటిని ఏమంటాం మనం, దీస్ ఆర్ కాల్డ్ సైలెంట్ లెటర్స్, దీస్ ఆర్ కాల్డ్ సైలెంట్ లెటర్స్ అంటాము. ఇటు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అనేటువంటి పదం ఉంది మనకి, ఫాదర్, దీంట్లో ఆర్ అనేటువంటిది సైలెంట్ లెటర్, ఆర్ అనేటువంటిది సైలెంట్ లెటర్. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ మనం చూసినట్లయితే ఫొనెటిక్ లాంగ్వేజ్లో చూస్తే ఫా ద, దీంట్లో ఆర్ అనేటువంటిది రాదు, ఈ ఆర్ అనేటువంటిది దీంట్లో రాదు. ఎందుకని, ఈ ఆర్ అనేటువంటిది సైలెంట్ లెటర్. ఇక హాఫ్ అనేటువంటి చూసాం మనం, హాఫ్, హెచ్ఏఎల్ఎఫ్, హాల్ఫ్ కాదు ఇది, హాఫ్ అంటే హెచ్ఏఎఫ్ మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి మనం, అంటే హాఫ్ ఇలా రాసి ఇలా రాస్తాం, ఫొనెటిక్ లాంగ్వేజ్లో ఆ విధంగా రాస్తాం. ఇక్కడ చూడండి రైట్, డబ్ల్యూఆర్ఐటిఈ, ఈ వర్డ్ ఉంది, దీంట్లో డబ్ల్యూ అనేటువంటి సైలెంట్ లెటర్, రైట్ మాత్రమే రాయాలి మనం. రాసేటప్పుడు ఏం రాస్తాము, రైట్, ర్ ప్లస్ ఆ ప్లస్ ఈ తర్వాత టే, ఇది దిప్తాంగ్, ఐ అనేటువంటిది దిప్తాంగ్, రైట్. దీంట్లో డబ్ల్యూ అనేటువంటిది లేదు. ఎందుకని అంటే ఈ డబ్ల్యూ అనేటువంటిది సైలెంట్ లెటర్. ఇది ఒక ఇంగ్లీష్ పదం, ఇది దీంట్లో ఉన్నటువంటి ఈ అక్షరం ఏదైతే ఉందో ఇది ప్రొనౌన్స్ చేయబడతలేదు, పలకబట్టలేదు, ఇది పలకబట్టలేదు. ఇటువంటి పలకలేనటువంటి ఆ లెటర్స్ ఏమున్నాయో అటువంటి లెటర్స్ని మనం ఏమంటాము, సైలెంట్ లెటర్స్ అంటాము. అర్థమైంది కదా. ఇంగ్లీష్ పదాల్లో ఉన్నటువంటి కొన్ని అక్షరాలు పలుకబడవు, ఆ పలకబడలేనటువంటి, ఆ ప్రొనౌన్స్ చేయలేనటువంటి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము, సైలెంట్ లెటర్స్ అంటాము. ఇక్కడ చూడండి ఈ వర్డ్లో ఈ లెటర్ ఉంది, ఇది ప్రొనౌన్స్ చేయట్లేదు కాబట్టి ఇది సైలెంట్ లెటర్. ఇక్కడ రైట్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూ అనేటువంటి సైలెంట్ లెటర్, హాఫ్ అనేటువంటి దాంట్లో హెచ్ఏఎఫ్ మాత్రమే ప్రొనౌన్స్ చేస్తున్నాం కానీ ఎల్ అనేటువంటి చేయట్లేదు కాబట్టి ఎల్ అనేటువంటిది సైలెంట్ లెటర్. ఇక్కడ చూడండి ఎల్ అనేటువంటి దీంట్లో రాలా, ఎందుకని ఈ ప్రొనౌన్సియేషన్లో ఇది రాదు. ఓన్లీ రిటర్న్ వర్క్ రాసేటప్పుడు మాత్రం ఎల్ ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్లో మాత్రం, శబ్దాల్లో మాత్రం ఎల్ అనేటువంటిది లేదు. ఎందుకనంటే ఈ ఎల్ అనేటువంటి లెటర్ ఏదైతే ఉందో ఇది సైలెంట్ లెటర్. దీనికి సంబంధించినటువంటి ఈ సైలెంట్ లెటర్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. అసలు సైలెంట్ లెటర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చూద్దాము. చూడండి స్టూడెంట్స్, రూల్స్ ఫర్ సైలెంట్ లెటర్స్, రూల్స్ ఫర్ సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి ద లెటర్ బి ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ ద లెటర్ ఎం అండ్ బిఫోర్ ద లెటర్ టీ. ఇక్కడ చూడండి బి అనేటువంటి లెటరు సైలెంట్ లెటర్ అవుతుంది ఎప్పుడంట, వెన్ ఇట్ యూజ్డ్ ఆఫ్టర్ ద లెటర్ ఎం, ఎం తర్వాత ఎం అనేటువంటి అక్షరాన్ని తరువాత బి అనేటువంటి అక్షరం వచ్చినట్లయితే బి అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. ఎం ఆఫ్టర్ బి, ఎం అనేటువంటి అక్షరానికి
తరువాత బి అనేటువంటి అక్షరం కనుక వచ్చినట్లయితే బి అనేటువంటి లెటర్ సైలెంట్ లెటర్ అవుతుంది. అంతేకాకుండా అండ్ బిఫోర్ ద లెటర్ టీ అనేటువంటిది, టీ అనేటువంటి అక్షరానికి ముందు ఎం అనేటువంటి అక్షరానికి తరువాత బి వచ్చినట్లయితే బి సైలెంట్ లెటరు. అలాగే టీ అనేటువంటి అక్షరానికి ముందు కనుక బి వచ్చినట్లయితే బి సైలెంట్ లెటర్ అవుతుంది. బిఫోర్ ద బి అనమాట, బి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ల్యామ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ల్యామ్లో ఎం ఆఫ్టర్ బి అనేటువంటి సైలెంట్ లెటర్, ల్యామ్ మాత్రమే మనం ప్రొనౌన్స్ చేయాలి. తర్వాత ఓం, దీంట్లో బి సైలెంట్ లెటర్. టోమ్, బి సైలెంట్ లెటర్. కోమ్, సిఓఎం మాత్రమే మనం ప్రొనౌన్స్ చేయాలి, ఎం ఆఫ్టర్ బి సైలెంట్ లెటర్. అలాగే టీ చూద్దాం. డౌట్ అనేటువంటిది ఉంది, డిఓయుటి, డౌట్, ఇక్కడ బి అనేటువంటి సైలెంట్ లెటర్. అలాగే సెటిల్, ఎస్యుటిఎల్ఈ మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. అలాగే డెట్, డిఈ, బీటీలో డిఈటి మాత్రం ప్రొనౌన్స్ చేయాలి, బి అనేటువంటి సైలెంట్ లెటర్. టీ అనేటువంటి అక్షరానికి ముందు బి వచ్చినట్లయితే బి అనేటువంటి సైలెంట్ లెటర్ అవుతుంది. ఎం అనేటువంటి అక్షరం తరువాత బి అనేటువంటి లెటర్ వచ్చినట్లయితే అది సైలెంట్ లెటర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఎం ఆఫ్టర్ బి సైలెంట్ లెటర్. ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ రూల్కి వచ్చేటప్పటికి ద లెటర్ సి ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్ ఎన్ అండ్ జి. ఎన్ కానీ జి కానీ, ఎన్ అనేటువంటి అక్షరం కానీ జి అనేటువంటి అక్షరానికి ముందు కానీ సి అనేటువంటిది వచ్చినట్లయితే అదేమవుతుందంట, సైలెంట్ లెటర్ అవుతుంది. సి కదా ఇది, ఇక్కడ డి అనేటువంటిది. ద లెటర్ డి ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్ ఎన్ అండ్ జి. ఇక్కడ జి అనేటువంటి అక్షరానికి ముందు కానీ ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు కానీ డి అనేటువంటి అక్షరం కనుక వచ్చినట్లయితే అది సైలెంట్ లెటర్ అవుతుందని చెప్పి దీంట్లో ఉంది. ఇక్కడ చూడండి వెన్స్డేలో ఇక్కడ ఎన్ అనేటువంటి అక్షరం కనపడుతుంది మనకి, ఇక్కడ డి అనేటువంటి లెటర్ కనపడుతుంది. వెడ్నెస్డే కాకుండా దీన్ని ఏమని పలుకుతాం మనం, వెన్స్డే. ఎందుకంటే ఎన్ బిఫోర్ ద డి ఈజ్వల్ టు ఇదేంటిది, ఎన్ బిఫోర్ డి సైలెంట్ లెటర్. అలాగే కేజ్లో కూడా జి అనేటువంటి అక్షరానికి ముందు డి అనేటువంటి అక్షరం వచ్చింది, అందుచేత డి అనేటువంటిది సైలెంట్ లెటర్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, జి అనేటువంటి అక్షరానికి ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు గనక డి అనేటువంటి అక్షరం వచ్చినట్లయితే డి అనేటువంటిది సైలెంట్ లెటర్ అవుతుంది. అర్థమైంది కదండి, ఈ రెండు రూల్స్. నెక్స్ట్ రూల్ చూద్దాం. చూడండి థర్డ్ వన్, ద లెటర్ సి ఈజ్ సైలెంట్. సి అనేటువంటి లెటర్ సైలెంట్ లెటర్ అవుతుందంటే ఇప్పుడు బిఫోర్ ద లెటర్ ZLK, జెడ్ కానీ ఎల్ కానీ కే కానీ అటువంటి లెటర్ ముందు సి అనేటువంటిది వచ్చినట్లయితే కనుక ఆ లెటర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ చూడండి మజిల్ అనేటువంటిది ఇక్కడ ఉంది మనకి, మజిల్. ఎల్ అనేటువంటి అక్షరానికి ముందు, ఇదిగో ఎల్ అనేటువంటి అక్షరానికి ముందు సి అనేటువంటిది వచ్చింది. మస్కిల్ కాదు ఇది, ఏమని చెబుతాం మనం, మజిల్లో SLE మాత్రం ప్రొనౌన్స్ చేస్తాము, సి అనేటువంటిది సైలెంట్ లెటర్. ఎల్ అనేటువంటి అక్షరానికి ముందు ఈ సి అనేటువంటి అక్షరం వచ్చిందనమాట. అలాగే కే అనేటువంటి అక్షరానికి ముందు సి అనేటువంటి అక్షరం వచ్చింది. ప్లక్ అనేటువంటి దాంట్లో సి అనేటువంటిది సైలెంట్ లెటర్. బ్లాక్, కే అనేటువంటి అక్షరానికి ముందు సి వచ్చింది చూడండి. ఇక్కడ బ్లాక్లో BLOK, బ్లాక్ మాత్రమే చదవాలి, రాసేటప్పుడు మాత్రం ఫుల్ సెంటెన్స్లో ఫుల్ వర్డ్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి. బ్లాక్ అనేటువంటి పదం ఉంది, BLAK, బ్లాక్, దీంట్లో సి అనేటువంటిది సైలెంట్ లెటర్. అర్థమవుతుందండి. తర్వాత బ్లాక్, దీంట్లో సి అనేటువంటిది మనకి కనిపించదు అనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్కి వచ్చేటప్పటికి ద లెటర్ ఈ ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ అట్ ఎండ్ ఆఫ్ ద వర్డ్. పదం చివరిలో ఈ అనేటువంటి లెటర్ వచ్చినట్లయితే అదేమవుతుందంట, సైలెంట్ లెటర్ అవుతుందని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ బైబిల్ ఉంది, బైబిల్లో ఇక్కడ ఈ అనేటువంటిది సైలెంట్ లెటర్. అంటే మనం రాసేటప్పుడు బా ప్లస్ ఐ తర్వాత బైబిల్. మొబైల్, అలాగే ఓ అనేటువంటిది రాయాలి ఇక్కడ, బైల్. ఇలాగ వస్తాయి మనకి, ఇది అర్థమైందండి. ఇలాగ మనం చూడండి దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమైంది, ఇక్కడ ఈ అనేటువంటి అక్షరం కనపడతలేదు మనకి, ఈ అనేటువంటిది. ఎందుకని, ఇదంటే సైలెంట్ లెటర్ అనమాట.
పదం చివరిలో ఈ అనేటువంటిది ఏబుల్, ఏబుల్. అలాగే కేబుల్, అర్థమైందండి, కేబుల్, క్ ప్లస్ ఏ, కేబుల్, కేబుల్. ఎలా ఉంటుంది దీని ప్రొనౌన్సియేషన్? దీంట్లో ఈ అనేటువంటిది సైలెంట్ లెటర్. అర్థమైందండి. పదం చివరిలో ఈ అనేటువంటి అక్షరం వచ్చినట్లయితే అది సైలెంట్ లెటర్ అవుతుంది అనుకున్నాం మనం. ఇలాగ బైబిల్ అనేటువంటి దాంట్లో ఈ అనేటువంటి సైలెంట్ లెటరు, మొబైల్ అనేటువంటి దాంట్లో ఈ అనేటువంటి సైలెంట్ లెటరు, ఏబుల్లో ఈ సైలెంట్ లెటరు, కేబుల్లో ఈ సైలెంట్ లెటర్. ఈ విధంగా సైలెంట్ లెటర్స్ అనేటువంటిది మనం ఈ రూల్స్ని బట్టి మనం ద లెటర్ జీ ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్స్ ఎం అండ్ ఎన్. ఇక్కడ జీ అనేటువంటి లెటర్ సైలెంట్ లెటర్ అవుతుందంట ఎప్పుడు? వెన్ ఇట్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్స్ ఎం అనేటువంటి లెటరు, ఎన్ అనేటువంటి లెటర్కి ముందు జీ అనేటువంటి అక్షరం వచ్చినట్లయితే సైలెంట్ లెటర్ అవుతుంది జీ అనేటువంటిది. ఇక్కడ చూడండి, డయాఫ్రామ్లో ఎమ్కి ముందు జీ అనేటువంటి అక్షరం వచ్చింది అని చేత ఇది సైలెంట్ లెటర్ అయింది. అలాగే ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు జీ అనేటువంటి లెటర్ వచ్చింది కాబట్టి ఇది సైలెంట్ లెటర్ అయింది. సైన్, ఎస్ఐఎన్ మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. రైన్, ఆర్ఈఐఎన్ మాత్రం ప్రొనౌన్స్ చేయాలి. ఎన్కి ముందు ఉన్నటువంటి జీ సైలెంట్ లెటర్. కన్సైన్లో కూడా ఎన్కి ముందు జీ అనేటువంటి అక్షరం ఉంది అంచేత మన జీ అనేటువంటి లెటర్ సైలెంట్ లెటర్ అవుతుంది. ఎం అనేటువంటి అక్షరానికి ముందు లేదా ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు జీ వచ్చినట్లయితే జీ అనేటువంటి లెటరు సైలెంట్ లెటర్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు ద లెటర్ హెచ్ ఈజ్ సైలెంట్. హెచ్ ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ద లెటర్ ఓ అనేటువంటి అక్షరానికి ముందు హెచ్ అనేటువంటి లెటర్ వచ్చినట్లయితే ఇది సైలెంట్ లెటర్ అవుతుంది. ఓ అనేటువంటి అక్షరానికి ముందు హెచ్ అనేటువంటి లెటర్ వచ్చినట్లయితే హెచ్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. ఇవి బాగా తెలిసినవి మనకు. అవర్ అనేటువంటిది ఎలా పలుకుతాం మనం? అవర్. దీంట్లో హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్. ఆనెస్ట్, దీంట్లో హెచ్ పలకం మనం. ఆనెస్ట్. ఆనరబుల్ టీచర్, ఆనరబుల్ మ్యాన్, ఆనరబుల్ అనేటువంటి పదాలకు ముందు హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్. ఎందుకని? ఓ అనేటువంటి అక్షరానికి ముందు హెచ్ వచ్చింది. ఓ అనేటువంటి అక్షరానికి ముందు హెచ్. అలాగే ఇక్కడ కూడా ఓ అనేటువంటి అక్షరానికి ముందు హెచ్ అనేటువంటిది వచ్చినట్లయితే హెచ్ అనేటువంటి లెటరు సైలెంట్ లెటర్. ద లెటర్ కే ఈజ్ సైలెంటెడ్ వెన్ ఇట్ ఈజ్ ప్రిసీడెడ్ బై ద లెటర్ ఎన్. ఇక్కడ ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు కే అనేటువంటిది లెటర్ వచ్చినట్లయితే కే అనేటువంటి సైలెంట్ లెటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, నో అనేటువంటిది ఉంది. ఇక్కడ నోలో కే అనేటువంటి అక్షరం ఉంది. ఇక్కడ దానికి ముందు ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు కే అనేటువంటి అక్షరం వచ్చింది. ఇక్కడ కే సైలెంట్ లెటర్. ఇది నో అనేటువంటి మాత్రం చెప్తుంది. దీంట్లో డబ్ల్యూ కూడా సైలెంట్ లెటరే, ఇది కూడా సైలెంట్ లెటరే. కానీ రూల్స్లో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు కే వచ్చినట్లయితే కే లెటర్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. నైఫ్, ఎన్ఐఎఫ్ఈ మాత్రమే ప్రొనౌన్స్ చేస్తాము. ఈ కే అనేటువంటి సైలెంట్ లెటర్. నైట్, ఎన్ఐజిహెచ్టి మనం పలుకుతాము. కే అనేటువంటి సైలెంట్ లెటర్. నాట్లో ఎన్ఓటి మాత్రం ప్రొనౌన్స్ చేస్తాము. కే అనేటువంటి సైలెంట్ లెటర్. ఇక్కడ చూడండి, ఎన్ అనేటువంటి అక్షరానికి ముందు కే అనేటువంటి లెటర్ ఉన్నట్లయితే అది సైలెంట్ లెటర్ అవుతుంది. అదేంటంటే ఈ రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మనకి ఈజీగా మార్క్స్ అనేటువంటివి వస్తాయి. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుంది? రోమన్ నెంబర్ 14లో ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ సైలెంట్ లెటర్స్ అనకుండా వాడు ఏమంటాడంటే సైలెంట్ కాన్సోనెంట్స్ అంటాడు. సైలెంట్ కాన్సోనెంట్స్ అంటే ఏంటి? మనం 26 అక్షరాల్లో మనకు ఉన్నటువంటి 5 ఏమో ఓవెల్స్ ఉన్నాయి, రిమైనింగ్ 21 లెటర్స్ ఏమో కాన్సోనెంట్స్ ఉన్నాయి. అంటే ఈ ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవేంటివి? ఓవెల్స్. మిగతావి బి దగ్గర నుంచి జెడ్ వరకు, ఇవి కాన్సోనెంట్స్. ఇవి చూసుకోవాలి మనం. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ మన ఎగ్జామినేషన్లో ఎలాగ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 6 వర్డ్స్ ఇస్తాడు మనకి. రోమన్ నెంబర్ ఇలాగ వేసేసి మనం ఆన్సర్ బుక్లో రోమన్ నెంబర్ వేస్తాము. ఇలా వరుసగా 6 రాసేయాలి. పక్కన రాయకూడదు. దీని పక్కన ఈ వర్డ్ పట్టుకెళ్ళి దీని పక్కన ఈ వర్డ్ పట్టుకెళ్ళి అలా రాయకూడదు. అలా రాయకుండా వరుసగా 1 by 1 ఒకదాని కింద ఒకటి రాసేయాలి. రాసేసి దీంట్లో సైలెంట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేస్తే చాలు. ఈ వర్డ్లో సైలెంట్ లెటర్ ఎక్కడ ఉందో దాన్ని అండర్లైన్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ అనేటువంటి పదం ఉంది. మజిల్లో సి అనేటువంటిది లెటరు సైలెంట్ లెటర్. అలాగే సటిల్ అనేటువంటి పదం ఉంది. సటిల్లో బి అనేటువంటిది సైలెంట్ లెటర్. ప్లెడ్జ్ అనేటువంటి పదం ఉంది. ప్లెడ్జ్లో డి అనేటువంటి సైలెంట్ లెటర్. ఫారిన్లో జి అనేటువంటి సైలెంట్ లెటర్. ఫాదర్లో ఆర్ సైలెంట్ లెటర్. రైట్లో డబ్ల్యూ సైలెంట్ లెటర్. అర్థమైందండి? ఈ విధంగా మనం అండర్లైన్ చేస్తే చాలు ఎగ్జామినేషన్లో.
లేదు ఇంకా బాగా రాయాలంటే కనుక దీంట్లో ఐఫన్ పెట్టి ఇక్కడ సి అని, ఇక్కడ ఐఫన్ పెట్టి బి అని, ఇక్కడ ఐఫన్ పెట్టి డి అని, అలాగే ఇక్కడ ఐఫన్ పెట్టి జి అని, ఇక్కడ ఆర్ అని, అలాగే ఇక్కడేమో డబ్ల్యూ అని, ఇలా కూడా రాయొచ్చు. ఈ విధంగా రాస్తే చాలు. ఎక్కువ ఈ విధంగానే ప్రిపేర్ చేయాలి. వర్డ్ అంతా రాసి ఏదైతే సైలెంట్ లెటర్ ఉందో దాని కింద అండర్లైన్ చేస్తే చాలు. ఎగ్జామినేషన్లో రామన్ నెంబర్ 14 వేసిన తర్వాత వరుసగా ఆ 6 వర్డ్స్ రాసేయాలి. ఉన్నట్టు రాసేసి ఏదైతే సైలెంట్ లెటర్ ఉందో దాని కింద అండర్లైన్ చేస్తే చాలు. ఇక్కడ వాడు అన్నాడు చూడండి, సైలెంట్ కాన్సనెంట్స్ అన్నాడు, సైలెంట్ లెటర్స్ అనలేదు వీడు. సైలెంట్ లెటర్స్ అంటే ఏంటి? దాంట్లో వోవెల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్ ఉంటాయి. కానీ వీడు ఏం ఐడెంటిఫై చేయమన్నాడు? ఓన్లీ కాన్సనెంట్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. కాన్సనెంట్స్ అంటే హల్లులు. అంటే చూడండి, సి అనేటువంటిది కాన్సనెంట్, అర్థమైందండి. ఇక్కడ బి అనేటువంటి అక్షరం కూడా కాన్సనెంట్, ఇక్కడ డి అనేటువంటి అక్షరం కాన్సనెంట్, జి అనేటువంటి అక్షరం కాన్సనెంట్, ఆర్ అనేది కాన్సనెంట్, డబ్ల్యూ కూడా కాన్సనెంటే. అంటే పొరపాటును కూడా మనం ఏం చేయకూడదు? ఓవెల్స్ కింద అండర్లైన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, మనకి ఏదో తెలియలేదు, దీంట్లో తెలియకపోతే ఏం చేయాలి? పొరపాటును కూడా యూ కింద కానీ ఈ కింద కానీ అండర్లైన్ చేయకూడదు. ఎందుకంటే ఈ రెండు కూడా ఏంటివి? ఓవెల్స్, కాన్సనెంట్స్ కాదు. ఇక్కడ యూ అనేటువంటిది అలాగే ఈ అనేటువంటిది ఓవెల్స్, ఇవి వీటి కింద అండర్లైన్ చేయకూడదు. ఈ అనేటువంటిది ఈ అనేటువంటిది, ఇక్కడ ఓ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, వీటి కింద అండర్లైన్ చేయకూడదు. ఎందుకని? వాడు ఏమన్నాడు? ఓన్లీ కాన్సనెంట్స్ అన్నాడు వీడు. అర్థమైందండి? ఈ విధంగా గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగా 6 వర్డ్స్ రాసి ఈ విధంగా సైలెంట్ లెటర్ ఎక్కడైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మనం అండర్లైన్ చేస్తే మనం ఈజీగా ఈ 6 వర్డ్స్కి మనం 3 మార్క్స్ అనేది ఈజీగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకదానికి ½ మార్క్ చెప్పున 3 మార్క్స్ అనేటువంటిది మనం ఈ విధంగా గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఫాలో అయితే కనుక ఈ రూల్స్ కానీ ఈ విధంగా ఫాలో అయితే చాలా ఈజీగా మనం ఈ సైలెంట్ లెటర్ టాపిక్ నుంచి మనం మంచి మార్కులు అనేటువంటి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైనట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.